Hello friends, welcome to our channel. One of the best investment method, one of the good profit making method is mutual funds. మ్యూచువల్ ఫండ్స్ అనేటివి సెబీ కంట్రోల్లో ఉంటుంది. ది సెబీ ఈజ్ ఫార్మ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఫైనాన్స్ మినిస్ట్రీ. ఓకే, సో సెక్యూర్గా ఉంటుంది. ప్రతి ప్రైవేట్ కంపెనీ వాళ్ళ ఫ్యూచర్ విజన్ చాలా బాగుంటుంది. ప్రాఫిట్ మేకింగ్ చేయాలి, ఏ కంట్రీలో ఎక్కడ ఆపరేషన్స్ ఓపెన్ చేయాలా, సేల్స్ ఎక్కడ పెంచాలా, సో ఎప్పుడు నిరంతరం ప్రాఫిట్ మేకింగ్ కోసం తాపత్రయపడే కంపెనీస్ ఉంటాయి. కాబట్టి మీ డబ్బులు ఎటుపోవు. డిఫరెంట్ 10 కంపెనీలు ఒకటి ఉండిపోయినా మిగతా కంపెనీలు రన్ అవుతాయి. సో యావరేజ్గా మీకు ఈజీగా డబ్బులు వచ్చేస్తాయి. ఓకే, సో మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి. మంత్లీ 15,000 ఇన్వెస్ట్ చేస్తారు. మంత్లీ ఎంత సింపుల్, 15,000 పే చేస్తారు. 15 ఇయర్స్ అండ్ 15% రిటర్న్ పెట్టాను. సో యాక్చువల్గా 15% ఎందుకు పెట్టాను అంటే, చాలా నెంబర్ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్స్ ఏంటి అంటే 20%, 25, 30 అలా వచ్చేస్తాయి. కొన్ని తక్కువ వస్తాయి, బట్ యావరేజ్గా నేను 15% పెట్టాను. సో మన పని అది 15% యావరేజ్ వచ్చేటట్టు మనం చేస్తాము. ఇది 15,000 15 ఇయర్స్, దీన్ని 15 ఫార్ములా అంటారు. 15,000 15 ఇయర్స్ 15%. సో ₹1,00,00,000 వచ్చేసినాయి. హ్యాపీ. ఓకే, రైట్. ఇక ₹1,00,00,000 ఏం చేద్దాం, విత్డ్రా చేసుకుందాం మళ్ళీ అగైన్. అంటే మనం ఒక తోటను పెంచినాం. ఒక 15 ఇయర్స్ ఏం చేసినామంటే, అట్లా మనం చెట్టు పెట్టి తర్వాత పెద్ద చేసి నీరు పోసి పెస్టిసైడ్ చేసి మంచి కాపలా కాసి ఇట్లా 15 ఇయర్స్ టైం పట్టింది అనుకుందాం. ఓకే, రిటర్న్ మళ్ళీ మనం ఒక మామిడి తోట అనుకుందాం, మనం మామిడికాయలు పెంచుకునే అట్లా. సో రిటర్న్ వచ్చేసింది అనుకుందాం. లేదా మనకు పిల్లలు ఉంటారు కదా, కొడుకులు బిడ్డలు ఉంటారు కదా, ఎగ్జాంపుల్ వాళ్ళని పెంచి పోషిస్తాం, ప్రయోజకులు అయినాక వాళ్ళని ఆశిస్తాం కదా, మన వృద్ధులైనాక మన ముసలి వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత మన పిల్లలుగా మనం పెట్టేది సేమ్ అలానే అనుకుంటే. సో 15 ఇయర్స్ మనం పే చేసిస్తాం 15,000, ₹1,00,00,000 అని. ఆ ₹1,00,00,000 మళ్ళీ మన సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్ అంటారు. మనం తీసుకున్న దాన్ని ఏమంటారు, ఇంతకుముందు మనం చేసిన దాన్ని సిప్ అంటారు, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. మనం ఇన్వెస్ట్మెంట్ చేసినాం. ఇప్పుడు SWP, సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్ అంటే మనం ప్రతి నెల కొంత అమౌంట్ తీసుకుంటున్నాం. ఎగ్జాంపుల్కి ఇక్కడ చేసాను చూడండి, 1 CR మనం ఇన్వెస్ట్మెంట్ చేసింది సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్లో. ఎవ్రీ మంత్ 50,000 మనం విత్డ్రా చేసుకుంటాము. అలా ఒక 20 ఇయర్స్. ఓకే, ఎవ్రీ మంత్ 50,000 తీసుకొని కూడా 20 ఇయర్స్లో మనం 1.2 CR విత్డ్రా చేస్తాం. అది విత్డ్రా చేసిన 20 ఇయర్స్ తర్వాత కూడా మనకు 4 crores ఉంటుంది ఈజీగా. సో చూడండి మిత్రులారా, ఒక్కసారి మనం ఒక 15 ఇయర్స్ కొద్దిగా చిన్న చిన్న దుబారా ఖర్చు, మనం బార్కి వెళ్తే చాలా ఖర్చు అవుతుంది, షాపింగ్ వెళ్ళినా ఖర్చు అవుతుంది, తీర్థయాత్ర కొన్నిటిని కట్ చేసుకోండి. అన్నెసెసరీ వాటికి కొద్దిగా కట్ చేసుకోండి. ఓకేనా, కొద్దిగా ఇన్కమ్ పెంచుకోండి. 1 గంట ఎక్కువ పని చేయండి, అట్లా కొద్దిగా ఇన్కమ్ ఏమో పెంచుకోండి. ఇన్కమ్ వచ్చే రాబడిని ఆలోచించి కొద్దిగా ఇన్కమ్ పెంచుకోండి. కొద్దిగా కాస్ట్ కటింగ్ తగ్గించుకోండి. ఖర్చులను కొద్దిగా దుబారా ఖర్చులను కొద్దిగా తగ్గించుకోగలిగితే మంత్లీ 15,000 అందరి వల్ల పాసిబుల్ అవుతుందండి. సింపుల్. ఓకే, 15,000 ఇన్వెస్ట్ చేస్తారు. ఇక వంశమంతా కూర్చొని తినవచ్చు. ఎవ్రీ మంత్ మనం 50,000 విత్డ్రా చేయంగా కూడా, మంత్లీ 50,000 విత్డ్రా చేయంగా కూడా 20 ఇయర్స్ తర్వాత మళ్ళీ అగైన్ మనకు 4 crores ఉంది. అంటే మన 1 CR 4 CR అయింది. అగైన్ మంత్లీ విత్డ్రా చేసుకున్నాం. మళ్ళీ అగైన్ ఈ 4 CR కూడా మళ్ళీ మన నామినీకి వెళ్తుంది, మన వారసులు. మళ్ళీ అగైన్ కొంత అమౌంట్ విత్డ్రా చేసుకొని కొంత అమౌంట్ అలా ఉంచుకోండి. ఇక్కడ 11.12 పెట్టామండి. సో చాలా తక్కువ. ఇది ఎవరు చాలా 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 తక్కువ పెట్టాము. సో కాబట్టి ఈ అమౌంట్ పక్కా వస్తుంది. సో మిత్రులారా, ఇంత ఈజియెస్ట్గా మనం గోల్డ్ కొన్నప్పుడు మేకింగ్ కానీ తర్వాత రకరకాలుగా వేస్టేజ్ దాన్ని స్టోరేజ్ చేయడం కూడా కష్టం అవుతుంటుంది. మళ్ళీ అమ్మేటప్పుడు మనం తీసుకెళ్ళాలా, అమ్మాలి, మళ్ళీ అప్పుడు అది ఉంటుంది. ఇక్కడ జస్ట్ బటన్ నొక్కండి, 2 వర్కింగ్ డేస్లో మీకు డబ్బులు వచ్చేస్తాయి. తర్వాత ఇలా ఈజీగా ఉంటుందండి. ఇంత ఈజియెస్ట్ వే. మీరు ఒక ల్యాండ్ కొన్నారు, ఆ ల్యాండ్ను సమ్టైమ్ అమ్మడం కష్టమవుతుంది. సమ్టైము మీ అవసరం చూసుకొని చుట్టుపక్కల కొనే వాళ్ళు రారు, కొనియరు పక్కోళ్ళు. సో కాబట్టి నేను ఏమంటున్నా అంటే, మీరు ఇన్వెస్ట్ చేయండి, గోల్డ్లో ఇన్వెస్ట్ చేయండి, ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయండి. ఇది కూడా ఇన్వెస్ట్ చేసుకుంటే ఇది బెస్ట్. మీరు ఒక ఫ్లాట్ అనుకుందాం, మీరు ఒక ₹1,00,00,000 ఫ్లాట్కి ఎంత వస్తుంది మీకు రెంటు, ఇంచుమించుగా 30,000 40,000 వస్తుంది. ఒక ₹1,00,00,000 ఫ్లాట్కి 20,000 వస్తుంది, సమ్టైమ్ 20,000 నుండి 40,000 మధ్యలో వస్తుంది. అదే అరౌండ్ 3-4% మాత్రమే వస్తుంది ఇండియాలో హౌసింగ్ రెంటల్. బట్ ఇక్కడ మీకు ఈజీగా 12%తో మీకు ప్రాఫిట్ వచ్చేస్తుంది. సో సేఫ్
సేఫ్ ఉంటుంది, లిక్విడ్ వేసుకోవచ్చు, టెన్షన్ ఫ్రీ ఉంటుంది. మీరు ప్రపంచంలో ఎక్కడుండైనా వీటిని ఆపరేట్ చేసుకోవచ్చు ఉంటుంది. సో ఇది మిత్రులారా నాకు తెలిసిన వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే, ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ బంధువులకు షేర్ చేయండి. నాలెడ్జ్ ఉంటే చాలా ఇంపార్టెంట్. ఆ నాలెడ్జ్ ఉంటే మీకు సంపాదించిన ఆనందం వస్తుంది. సో ఇందులో కొద్దిగా ఎఫర్ట్స్ పెట్టి చేసినా కాబట్టి లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇన్వెస్ట్ చేయాలా వద్దనేది పూర్తిగా మీ యొక్క పరిశీలన చేసుకొని మీరు ఇన్వెస్ట్ చేయండి. జై హింద్.